మొక్కజొన్న వడల్ని సింపుల్ వేలో చూసేద్దాం రండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయి, లోపల కూడా క్రంచీగా క్రిస్పీగా తింటుంటే చాలా టేస్టీగా ఉందండి. నేను ఇక్కడ 3 మొక్కజొన్న కండలు తీసుకున్నాను, అంటే స్వీట్ కార్న్ తీసుకున్నానండి. దేశీ కండలు దొరకలేదు, దేశీ కండలతో అయినా చేసుకోవచ్చు. ఇది స్వీట్ కార్న్ అండి. దీనికి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యాప్సికం, ఉల్లిపాయలు, అల్లము, జీలకర్ర. క్యాప్సికం ఎందుకు తీసుకున్నానంటేనండి, ఇది స్వీట్ కార్న్ కాబట్టి క్యాప్సికం వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. అదే దేశీ కండ అయితే అక్కర్లేదండి. మొక్కజొన్న గింజల్ని మిక్సీలో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, క్యాప్సికం, ఉల్లిపాయ అన్నీ నేను మిక్సీయే పడుతున్నానండి, జీలకర్రతో సహా. ఎందుకంటే మా పిల్లలు అవి తగులుతుంటే తినరు కదండి. సో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు, లేదంటే క్యాప్సికం చిన్న చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత ఉప్పు, కారము, పసుపు, కొంచెం శనగపిండి వేసానండి. శనగపిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. బియ్యపిండి కూడా తీసుకోవాలండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. మొక్కజొన్న గింజల్లో వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుందండి. సో సరిపడినంత బియ్యపిండిని కలుపుకోవచ్చు, దానివల్ల టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. అలాగే బాండీలో ఆయిల్ పెట్టేసి వేడెక్కుతుండగా ఇలా వడపిండిని తీసుకొని ఒక్కొక్కటిగా వడలో ఒత్తుకొని నిదానంగా నూనెలో వదలడమేనండి. వెంటనే తిప్పకూడదండి, ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత తిప్పాలి, లేదంటే విడిపోతాయి. నూనెలో వేసిన తర్వాత వడలు విరిగిపోతున్నాయంటే ఇంకొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ అవి వేయంగానే తిప్పకోకుండా కాసేపు ఆగి తిప్పి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా?